ఇచ్చాం. అప్పుడు చేసిన అభివృద్ధి ఇవన్నీ 2014 నుంచి 19 వరకు ఉండి రాష్ట్ర అభివృద్ధి పరిగెత్తించాం. ఇక్కడ 5 వచ్చినా, ఐఐటి వచ్చినా, ఐఐడిటి వచ్చినా, 12 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినా, పోలవరం పూర్తయినా, అమరావతి ఒక షేపుకు వచ్చినా ఆ రోజు ఎన్డీఏలను జరిగాయి. మైనారిటీ వాళ్ళకు హామీ ఇస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మద్దండి. కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినిటే మొన్న 5 ఏళ్లు మొత్తం బిల్లన్నీ సపోర్ట్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వరప్రసాద్ గారు అంతవరకు కూడా సపోర్ట్ చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మీరు వస్తే ఏం చేస్తారు? ఒక ఎంపీకి ఓటేస్తారు. వరప్రసాద్ని కాదని బీజేపీకి ఓటేస్తే వాళ్ళ వల్ల ఒరిగేది ఏంటి? వరప్రసాద్ ఉంటే, బీజేపీలో ఉంటే ఒక 3 ప్రాజెక్టులు తీసుకొస్తారు. వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళ కేసులే చూసుకుంటారు. అది వాళ్ళకు మాకు వ్యత్యాసం. అందుకే ఈసారి 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఏం చేశానో 5 ఏళ్లలో దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటా. అందుకనే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తున్నా మీ దగ్గరికి. సంపద సృష్టిస్తాం, ఆ సంపద పేదవాళ్లకు పంచుతాం. పంచడమే కాదు, మళ్లీ చేయూతనిచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతాం. పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. అందుకే ఈసారి ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు, 2 3000, 3 4500, 4 6000, ఒకటే 18 సంవత్సరాలు పైబడినాక పింఛను వచ్చే వరకు మీకు ఈ స్కీమ్ కొనసాగుతుంది. రేపు ఆదాయం పెరిగితే ఇంకా పెంచుతాం. ఆడబిడ్డలకి ఇచ్చి తల్లికి వందనం, ప్రతి బిడ్డకు 15,000, 2 30,000, 3 45,000, 4 60,000. జనాభా తగ్గిపోతా ఉంది. దీనివల్ల 2 లాభాలు. ఒకటి జనాభా పెంచడం, రెండో లాభం పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు. అందుకే ఈ స్కీమ్ తీసుకొస్తున్నా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేట్లు పెరిగాయి, ఆడబిడ్డలు అవస్థపడుతున్నారు. అందుకే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఉచిత ప్రయాణం చెప్పాను. నేనే డ్రైవర్ని. మీ భద్రతకు భరోసా నాదే. ఎక్కడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా అనుభవంతో సేఫ్ డ్రైవర్ని నేను. సేఫ్ ల్యాండింగ్. నిశ్చింతగా బస్సులో ఎక్కి మీరు పడుకుంటే ఎక్కడికి పోవాలన్నా మళ్ళా నిద్ర లేపి మీరు అక్కడ దించి మళ్ళా ముందుకు పోయేది మా విధానం. వీళ్ళ మారిగా రఫ్ డ్రైవింగ్ ఉండదు. ఇంట్లో పడుకుంటే నిద్ర లేని పరిస్థితి ఉండదు. మా దగ్గర అట్ట కాదు. ఇంట్లో పడుకున్న హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి ఉంటుంది. బస్ ఎక్కిన బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా నిద్రపోయే పరిస్థితి తీసుకొస్తాం. అన్నదాత రైతే రాజు చేయడం మా అభిమతం. 20,000 రూపాయలు రైతుకి ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకో పక్క బిందు చేతిస్తాం, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం. అంతేకాకుండా ఇన్సూరెన్స్ చేస్తాం. మళ్లీ రైతుని అన్ని రంగాల్లో అన్ని విధాలు ఆదుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తానికి కావాలి. అది నా కళ. నగరి గాలేరు లేట్ అవుతుంది కాబట్టి సోమశిల స్వర్ణముఖి ద్వారా కాళహస్తికి, నగిరికి, తిరుపతికి నీళ్లు తేవడం నేనే రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ ని ఆ రోజు గోపాలకృష్ణ గారు ఉన్నారు. ఆ నీళ్లు నేరుగా సోమశిల నుంచి కందలేరు తీసుకొచ్చి
అక్కడి నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ లో